వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన. ఉద్యోగ సంఘాలకు 2 DAలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిద్దిపేట జిల్లా మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు. సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి HMS రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సమస్త ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా ప్రజాభిమానంతో కొడుమూరులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు. ఓకే నెక్స్ట్ ఆసిఫ్ కొంచెం ఓకే నేను చూపించాను. కోడుమూరు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడుమూరు నియోజకవర్గం రావడం. అది నా కృషి కాదు, నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా. ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏమి చేసినా చేయకపోయినా పార్టీని బలపోతం చేసే వ్యక్తి. మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థం వాళ్ళు పరామర్శించకపోయినా నేను ఎవరిని కూడా గుర్తించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం చేస్తాము, పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశారు. నాకు ఏ రోజు పదవి ముఖ్యం కాదు. ప్రజలు నా వెంట ఉన్నప్పుడు, ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ, పోలీస్ అధికారులు కానీ, అపోజిషన్ కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి. ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్టే విధానాలు మారాలంటే బ్యాంకుని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకుపోవాలి. ఏ స్థానంలో తీసుకెళ్ళిపోవాలనుకునేది మనం చెప్పాల్సిన పని చెప్పినాడు. తిక్కారెడ్డి గారు 1వ స్థానం అన్నాడు. ప్రజలు ఈ బ్యాంకుని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. మనం సక్రమంగా బ్యాంకుని నడిపించాలి, సెక్రటరీలు నడిపించాలి. గ్రామాల్లో సొసైటీ ప్రెసిడెంట్లు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈసారి వ్యవసాయ రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ 25వ బ్రాంచ్ను కరీంనగర్ కోర్టు వెళ్లే ప్రధాన రహదారిలో ఈరోజు ఉదయం
అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఐఎండే ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వారికి ఆ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. లాస్ట్ కావాలి లాస్ట్ అలంకారార్థాః మా పుష్పాలు చూపించమ్మా సార్ చేయండి అందరికీ ద్వారాధిష్ట దేవతాభ్యో నమో నమః క్షేత్రపాలనాధిష్ట దేవతాభ్యో నమః అలంకారార్థాః అమయోగంధాః సుగంధాః ఇమేక్షాః సత్వాక్షాః ఇమాని పుష్పాని సపుష్పాని సకలారాధనైః శోభితమస్తు. ఓం అలంకారార్థాః అమయోగంధాః సుగంధాః ఇమేక్షాః సత్వాక్షాః ఇమాని పుష్పాని సపుష్పాని సకలారాధనైః శోభితమస్తు. సర్వోపచారైః సంపూజ్యాం. భజంతుల గట్టి మేళం. భవిష్యత్తులో కరీంనగర్ కూడా బ్రాంచి అందరూ మండలంలో పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఈ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారైంది అనే దాంట్లో సందేహం ఉంది. గత 35 సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినవి. కరీంనగర్ పట్టణం కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని, వారికి వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో శాఖోపశాఖల్లో విస్తరించాలని నేను ఆత్మహత్యలు నడుస్తున్నాను. సో ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ గారు, అలాగే కీర్తి యాజమాన్యం అందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ, తెలంగాణ ముద్దుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు ధీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి. ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారి ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ, కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరికి కూడా కోరుకోవాలి. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేటీకరణ భారతదేశంలో ఉన్న ఇక్కడిక్కడి బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు, హోమ్ డెలివరీ అన్నారు, 24/7 ఫెసిలిటీస్ అన్నారు, అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని 100%గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ కరీంనగర్ పుర ప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్కి డాక్టర్ గారు ఏది రాస్తే అది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మాకు ఇది యొక్క ప్రథమ లక్ష్యం. ఖాతాదారులందరూ కూడా క్వాలిటీ మందుల రీజనబుల్ ప్రైస్లో అందించడం మాకు 35 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇకపై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పుర ప్రజలకు, ఈ జిల్లా వాసులకు, ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా సేవలు డాక్టర్ గారు ఏ మందులు వేస్తే అది అందించి వాళ్ళ మనల్ని పొందుతామని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. ఫిట్నెస్ లేని పాఠశాలలు, బస్సులపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు అన్నారు.
వరంగల్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి స్కూల్ మరియు కాలేజీ బస్సులకు ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 350 బస్సులకు గాను 150 బస్సులకు మాత్రమే ఇప్పటి వరకు ఫిట్నెస్ పొందాలని, ఇంకా 200 బస్సుల యజమానులు బస్సులకు ఫిట్నెస్ తీసుకోలేదని, 15 సంవత్సరాలు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగిందని, విద్యార్థులను తరలించే బస్సులకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్తో పాటు ఆర్టీఓ నిబంధనలు పాటించాలని, బస్ డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అర్హత కలిగి ఉండాలని, ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు తెలిపారు. చేతులు పెట్టకుండా ప్లస్ పడిపోకుండా కూడా ఉండేందుకు ఇవి కూడా కంపల్సరీ ఉండాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా స్కూల్ పేరు రాశారు, వాళ్ళది డీటెయిల్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసులో ఇట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీ డిస్ప్లే చేయాలి. ఈ డోర్ అనేది ఉండాలి, ఒకటి ఎగ్జిట్ ఉన్నట్టే ఒకటి ఎమర్జెన్సీ డోర్ కూడా 100% అన్ని బస్సెస్కి ఉండాలి. ప్లస్ దట్టు అది వర్క్ చేస్తూ ఉండాలి, ఓపెన్ క్లోజ్ అవుతూ ఉండాలి. కూడా వర్క్ చేస్తున్నారు. లోపల సీట్ చిన్నకి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలను కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకునేందుకు. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక అటెండర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలే కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయో అవి చేసుకొని జూన్ 12 వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ 350 వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు మాత్రం 150 రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి అనేది, దాని కొరకు ఒక 3 months బ్యాక్ 5 acres కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము. సో అది ప్లస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి మన సీసీ కెమెరాస్ సిస్టమ్స్ తోటి ఆపరేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ఎంటర్ అయిందంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఆ లైన్లో 8A కావచ్చు, HA కావచ్చు, టోటల్ స్ట్రైట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చేసి బయటకు వస్తే ఆటోమేటిక్ సిస్టమే పాస్ అయ్యిందా లేదా. డ్రైవింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, అపోహ ఉంటుంది, నడపకుండా ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దీంతో అన్నీ క్లియర్ అయిపోతుంది. వన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవ్ చేసేసి బయటకు వస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయబోతుంది. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలానే వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ కావచ్చు, మీరు ట్రాక్టర్ ట్రైలర్ తీసుకోవచ్చు, LGVలు తీసుకోవచ్చు. సో వీటి కూడా ఏంటంటే ఒక దాదాపు 30+ పారామీటర్స్ చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వాలి. సో అంతా ఇవన్నీ కూడా సెన్సర్ సిస్టమ్ ద్వారా, సెన్సర్స్ కెమెరా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా పెడితే ఆ వెహికల్ ఏంటంటే ఈవెన్ కలర్ చూస్తుంది, అంటే అందులో మొత్తం స్కాన్ అవుతుంది. కలర్ కావచ్చు, ఈవెన్ టైర్ డెప్త్, గ్రిప్ ఉన్న డెప్త్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, స్మోక్, ఎవ్రీథింగ్ చెక్ చేసేసి ఆ సిస్టమ్ పాస్ చేస్తే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. లేకుంటే రాదు, దానికి రిమార్క్స్ రాసి మళ్ళీ తర్వాత అవన్నీ రిపేర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ప్లస్ ఎందుకంటే వెహికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటేనే వెహికల్ రోడ్ పైన లాంగ్ కూడా డ్రైవ్ వెళ్తుంటారు, అది మీకు తెలుసు. సో బ్రేక్ ఫెయిల్యూర్, స్టీరింగ్ ఫెయిల్యూర్, ఇంకేదైనా ఇష్యూలలో కూడా యాక్సిడెంట్ అయ్యి మన ప్రాణాలు పోతున్నాయి. మన ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే 60 to 70 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 20 deaths కూడా అవుతున్నాయి మన తెలంగాణలోనే. మన దేశంలో మన 5th స్టేజ్లో ఉంది ఈ ఇష్యూలలో, డెత్ ఇష్యూలలో. సో ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంగా మన గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు.
సో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే కొన్ని కాలేజెస్ మెయిన్ అంటే ఈ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ట్రిపుల్ రైడ్, ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంలో కూడా మనకు డెత్ పర్సెంట్ పెరుగుతుంది. సో న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం సీఎంకు కృతజ్ఞతలు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ 92 లక్షల విడుదల చేయడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గంజాయి నాగముని తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గంజాయి నాగముని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో మన న్యాయవాదులందరూ కూడా రాయలసీమకు హైకోర్టు బెంచ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదుల పట్ల, న్యాయవాదులకు ఉన్నటువంటి వారి సమస్యల గురించి తెలిసినోడు, వారి కష్ట నష్టాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, న్యాయవాదులు చనిపోతే వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎదుర్కోవాలని చెప్పేసి 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ 4 లక్షల రూపాయలు ఇస్తే వాటిని మరో 4 లక్షలతో కలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. అది 2019 ఎలక్షన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినాడు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 2-3 రోజుల కిందట జీవో విడుదల చేయడం జరిగినది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, చీఫ్ సెక్రటరీ గారి గురించి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చనిపోయినటువంటి న్యాయవాదులందరికీ బార్ కౌన్సిల్ ఏదైతే 4 లక్షలు ఇచ్చిందో వారందరికీ మ్యాచింగ్ గ్రాంటుగా ఎంతమంది చనిపోయినారో వారందరికీ, వారి కుటుంబాలకు, వారి పిల్లలకందరికీ మరో 4 లక్షలుగా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం జరిగింది. దానికని మేము కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ నేను. స్టేట్లో ఉన్నటువంటి న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ న్యాయవాదులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇప్పుడు మా నాయకుడు, యువ నాయకుడు అన్ని విషయాలు యువగలం పాదయాత్రలో తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మంచి ఉన్నతంగా ఎదుగుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలి, సామాన్యులకు ఏం కావాలి, న్యాయవాదులకు ఏం కావాలి, తర్వాత ఉద్యోగులకు ఏం కావాలి, ఈ మీడియా మిత్రులకు ఏం కావాలి, తర్వాత పెన్షనర్స్కు ఏం కావాలి, వితంతులకు ఏం కావాలనేటువంటి నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారిగానే సంతకం పెట్టగానే వారికి పెన్షన్ 4,000 చేయడం జరిగినది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి అవసరాలు తీర్చడానికి కోసం సూపర్ 6 పథకాలు చేయడం జరిగింది. వాటిలో కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రేపు ఆగస్టు 15కు ఆర్టీసీ ఫ్రీ బస్సు వదులుతున్నారు. అదేవిధంగా అమ్మఒడి కూడా జూన్ 1st వీక్ 2nd వీక్లో వేస్తున్నారు. అన్నదాత సుఖీభావ కూడా జూన్ మంత్లోనే వేస్తున్నారు. ఈ విధంగానే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగానే ఖచ్చితంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు జిల్లా కోర్టు నందు పాదయాత్ర చేసుకుంటూ
న్యాయవాదులందరికీ హామీ ఇవ్వడం జరిగినది. మేము యోగాలం పదయాత్రలో బస్తిపాడు మధ్యాహ్నం విడిది సెంటర్లో కూడా కలిసినప్పుడు కూడా మేము ఇస్తామని చెప్పాడు. ఆ విధంగానే భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా. అది త్వరలో నెరవేరబోతుంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గ్రామస్తులు, వేద పండితులు శుక్రవారం పెద్దమ్మకు బోనాలు సమర్పించుకున్న ముదిరా కులస్తులు. శుక్ర శనివారాల్లో జాతర ఉత్సవాలు, ఆదివారంతో ముగినయున్న పూజా కార్యక్రమాలు. జై పెద్దమ్మ మాతాకి దండం పెట్టాలి. పెద్దమ్మ మాతాకి పెద్దమ్మ మాతాకి పెద్దమ్మ మాతాకి పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై. గ్రామము దౌలతాబాద్ మండలము సిద్దిపేట జిల్లాలో 3 రోజుల నుంచి పెద్దమ్మ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన, జలాదివాసం జరిగింది. ఈరోజు ఉదయం మండపారాధన, మూలమూర్తి సంబంధించిన హోమాలు జరిగింది. పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం మూర్తికి పెద్దమ్మ తల్లి విగ్రహాలకు, మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం 4 గంటల నుండి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, మంత్రపుష్పము, తీర్థప్రసాదన విధానం జరుగుతుంది. రేపు శుక్రవారం ఉదయం మిథున లగ్నమున 8 గంటల 6 నిమిషములకు యంత్రప్రతిష్ఠ, తదుపరి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. చుట్టుముట్టు గ్రామంలో సంవత్సరం నుంచి నిద్రపోకుండా గ్రామస్తులంతా అహర్నిశలు శ్రమించి ధన రూపేణ, వస్తు రూపేణ, సేవా రూపేణ ఇదొక యుద్ధంలాగా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వాళ్ళందరి సహకారంతో నా భూతో నా భవిష్యత్తు చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కలేనంత బ్రహ్మాండంగా దేవాలయం నిర్చుకోవడం జరిగింది. గ్రామంలో చాలామందికి మనం ఒక దేవాలయం నిర్మించుకున్న సంతోషం ఉంది. వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టున్న గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళందరికీ కూడా క్షేమచరాలు, ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యం కలగాలని ఆ పెద్దమ్మ తల్లికి మనసారా దేవుణ్ణి శరణార విందాలతో కోరుచున్నాను. బోలా పెద్దమ్మ మాతాకి జై. మండల్ మాచన్పల్లి, సిద్దిపేట జిల్లా. మేము మాచన్పల్లి గ్రామవాసులము. అందులో ముదిరాజు 180 మంది కడపలున్నాయి. మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది. ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముదిరాజు సోదరులము జరుపుకోవడం జరిగింది. ఇది 5 రోజుల పండుగ మేము నిర్ణయించుకున్నాము. బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇది పోషమ్మ బోనాలు. మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము. ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము, తర్వాత శనివారం నాడు గావుగంగాలు, ఆదివారం నాడు ఫైనల్గా నిర్ణయించుకున్నాం. ఇది మా గ్రామస్తులతోని మేము అంగరంగ వైభవంగా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దీని అమ్మవారికి ఆశీస్సులు ఎల్లవేళలో మా అందరికీ అమ్మవారి ఆ కృప ఉండాలని, మా యొక్క మాచినపల్లి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము గ్రామస్తులంతా వేడుకుంటున్నాము. మా యొక్క బంధుమిత్రులు మరియు ఇతర గ్రామస్తులు కూడా మేము వచ్చి మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు వాళ్ళు స్వీకరించాలి. ఆ యొక్క మా అమ్మవారి సేవల్లో కూడా పాల్గొని మా అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మేము కోరుచున్నాము. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. మండల్ దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. మేము ముదిరాజులందరం కలిపి గుడి నిర్మించుకున్నాము. పెద్దమ్మ తల్లి విగ్రహము మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. జై పెద్దమ్మ తల్లి. మాచిన్పల్లి గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లా. గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి
ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కలుగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది. ఏ ఒక్క పని మొదలు పెట్టలేదు. ప్రజాపాలన కాదిది. ప్రజలను వచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యం, రెచ్చగొట్టే వ్యవహారం కాదు. హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో పెట్టుకొని ఇవన్నీ చిల్లరలు పెట్టుకొని మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామంగా క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు చేయకుండా తప్పించుకొని పోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివికలు, చాలా తెలివికచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీ స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై అందరు ఇట్లా పెట్టుంది. కూడా ఒక్క రైతుని పరామర్శించిన దాఖలాలు లేవు. అకాల వర్షాల వల్ల వరి పంట నష్టం వచ్చి వరి పంట కొట్టుకపోయి కల్లాలను వద్దుంటే కల్లోలం జరిగితే కూడా వివేచాలు కొట్టనట్టుంది. ఇవాళ ఒక్క వరి రైతులు కూడా ఆయన పర్యటనలో పరామర్శించలేదు. కానీ ఆయన పర్యటనలో ఇక్కడ ప్రోటోకాల్ కావాలి, ఆయన కొడుకు పర్యటనలో ప్రోటోకాల్ కావాలి, ఆయన మినిస్టర్ పదవి కోసం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.